హాయ్ అండి, నేను సుమిత్ర. ఇవాళ నేను మనందరికీ ఎంతో ఇష్టమైన రెసిపీ, స్వీట్ రెసిపీ జాంగ్రీని ప్రిపేర్ చేశాను అన్నమాట. ఇది ఎంతో కలర్ఫుల్గా, జ్యూసీగా చాలా బాగా వచ్చిందండి. నేను అసలు ఫస్ట్ టైం చేశాను. ఇంత ఈ షేప్స్ వస్తాయో రావో అని భయపడ్డాను అనమాట. పర్వాలేదు, బాగానే వచ్చాయి. ఈ మాత్రం చాలు. నెక్స్ట్ టైం చేస్తూ ఉంటే బాగా అలవాటు అయిపోద్ది, బాగా వస్తాయి అనమాట. సో ఇప్పుడైతే చూడండి ఎంత బాగా వచ్చాయో. జ్యూసీగా చాలా టేస్ట్గా ఉన్నాయి. ఈ జాంగ్రీలు తింటుంటే చాలా బాగున్నాయండి. నేను టేస్ట్ చేసి మీకు చెప్తున్నాను. ఇప్పుడు దీని ప్రిపరేషన్ ఏంటో చూసేద్దాము. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మినపప్పు 3 కప్స్ తీసుకున్నాను. 3 కప్స్ రైస్ పిండి 2 కప్స్ తీసుకున్నాను. 1 కప్పు కార్న్ఫ్లోర్ తీసుకున్నాను. ఈ మినపప్పుని బాగా నానబెట్టుకొని 4 to 5 hours పాటు, అంటే 4 నుంచి 5 గంటల పాటు బాగా నానబెట్టుకొని, నానిన తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. మిక్సీకి వేసుకొని, మనం కొంచెం క్వాంటిటీ తీసుకుంటున్నాం కాబట్టి మిక్సీకి వేసుకుంటే సరిపోతుంది. గ్రైండర్కి వేసుకుంటే ఇంకా బాగా వస్తుంది. అంత టైం స్పెండ్ చేయలేము కదా, ఎక్కువ టైం పడుతుంది. సో అందుకని మిక్సీకి వేసుకొని ఈ విధంగా మెత్తగా చేసుకుంటే సరిపోతుంది. ముందుగా మిక్సీ పట్టుకున్న ఈ మినపప్పు పిండిని ఇందులోకి వేసుకొని మొత్తం అంతా కూడా రైస్ పిండి అండ్ అలాగే కార్న్ఫ్లోర్ రెండింటిని కూడా తీసుకొని ఇందులోకి వేసేసుకొని కలిపేసుకోవాలండి. మనం ఇంకా వాటర్ ఏమీ యాడ్ చేయని అవసరం లేదు, ఎందుకంటే మినపప్పు కాక కొంచెం లూజ్గానే వచ్చింది కదా. అందుకని ఈ పిండి క్వాంటిటీకి మినపప్పులో ఇంకా ఈ మినపప్పు పిండికి కరెక్ట్గా సరిపోద్ది. మనకు జాంగ్రీ ప్రిపరేషన్ కోసం పిండి కన్సిస్టెన్సీ ఎలా ఉండాలో అదే విధంగా మనం తయారు చేసుకుంటే సరిపోతుంది. ఇందులోకి ఫుడ్ కలర్ మస్ట్ అండ్ షుడ్ అన్నమాట. ఎందుకంటే మనకు కలర్ఫుల్గా ఉండాలంటే జాంగ్రీ ఆరెంజ్ ఫుడ్ కలర్ వేయాలి కదా. అందుకని ఫుడ్ కలర్ వేసుకొని ఒకటేసారి కలిపేసుకోవాలన్నమాట. అంతా కలిసే విధంగా, అస్సలు వాటర్ పట్టవండి, ఈ తడితోటి సరిపోద్ది. ఈ విధంగా కలిపేసుకొని మనం జాంగ్రీలు అయితే తయారు చేసుకోవాలి. చాలా బాగుంటాయండి, మంచి టేస్ట్ కదా. మనం బయట నుంచి తెచ్చుకునే దానికంటే ఇంట్లోనే ఈజీగా, చాలా క్విక్గా, సింపుల్గా తయారు చేసేసుకోవచ్చు. ఎప్పుడైనా స్వీట్ తినాలనిపిస్తే బయట వెళ్ళి తెచ్చుకోకుండా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అనమాట. అందుకని నేను ఇట్లా ప్రిపేర్ చేస్తూ ఉంటాను. ఇవి నాకు ఒక క్లాత్ ఉంటుంది కదా, బటన్ పెట్టి కుట్టుకుంటాము. బోల్ట్ ఒకటి, ఆ క్లాత్ మిస్ అయింది నా దగ్గర. ఆ క్లాత్ అన్నా ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే ఇలాంటి పాలిథిన్ కవర్, పాల ప్యాకెట్, దాన్ని మధ్యలోకి రౌండ్కి కట్ చేసుకొని హోల్ చేసుకొని గట్టిగా ప్రెస్ చేసుకుంటూ వేసుకుంటే కరెక్ట్గా వస్తాయి జాంగ్రీలు. చక్కెర పాకం కోసం నేను 1 కిలో చక్కెర కోసం 3/4 లీటర్ వాటర్ పోస్తున్నాను. మనకి బాదుషాకి కోసం పట్టుకుంటాం కదా పాకము, అట్లాంటివి పాకం అయితే సరిపోతుంది. కరెక్ట్గా తీగ పాకం వస్తే సరిపోతుంది. బాదుషాకి, జాంగ్రీకి, కాజాకి అన్నిటికీ ఒకే పాకం అండి, ఒకటే పాకం. ఇప్పుడు చక్కెర కరిగేంత వరకు కరిగించుకొని మనం పాకాన్ని ప్రిపేర్ చేసుకోవడమే. పాకం బాగా ఉడికిన తర్వాత, తీగ పాకం వచ్చిన తర్వాత స్టవ్ మీద పక్కకు పెట్టేసుకొని, ఇలా మంట మీద అలా పెట్టేసుకొని ప్యాన్ పెట్టుకొని, ప్యాన్లోకి ఆయిల్ వేసుకొని
ఇలాంటి కళాయి అయితే బాగుంటుందండి. ఎందుకంటే మనకు ఫ్లాట్గా ఉంటే జాంగ్రీలు వేసుకుంటే రౌండ్గా రావాలి కదా మనకి. అందుకని ఫ్లాట్గా ఉంటే వాటిలో ఎన్ని పడితే అన్ని వేసుకోవచ్చు. గుంటుగా ఉన్నది తీసుకున్నామంటే మనకు కరెక్ట్గా రావన్నమాట షేప్స్. సో ఇలా ఈ విధంగా ఫ్లాట్గా ఉన్నది తీసుకోవాలి. ప్యాన్ మాత్రం చక్కెర పాకం రెడీ అయిపోయింది. దాన్ని అలా పక్కకు పెట్టేసి ఇప్పుడు ఈ విధంగా కవర్ని గట్టిగా పట్టుకొని 2 సార్లు రౌండ్ చేసుకొని తర్వాత రౌండ్గా వేసుకోవడమే. ఇలా తిప్పేసుకుంటే సరిపోతుంది. మన చెయ్యి మాత్రమే తిరగాలండి. వేస్తూ ఉంటే ఎక్స్పీరియన్స్ వచ్చేస్తుంది. మనం ఎన్నిసార్లు అయినా ఇంకా వేసుకోవచ్చు. ఈ విధంగా టర్న్ చేసుకుంటూ మంచి క్రిస్పీగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. క్రిస్పీగా ఉంటేనే కదా మనకు సిరప్ బాగా పట్టుకుంటుంది. కానీ క్రిస్పీ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా చేయాలన్నమాట. ఈ విధంగా వేసేసుకుంటే కరెక్ట్గా వస్తాయి. బాగా ఆరబెట్టేసి వీటిని స్టోర్ చేసి పెట్టుకుంటే ఉంటాయండి 10 days వరకు. అందులో సమ్మర్ కదా, బూజు రావు అన్నమాట, బాగుంటాయి. ఫ్రిడ్జ్లో అయినా స్టోర్ చేసుకోవచ్చు. ఎక్కువ క్వాంటిటీ ఉంటుంది. క్వాంటిటీ ఏం తీసుకోలేదు, తొందరగా అయిపోద్ది. లెమన్ ఒక హాఫ్ లెమన్ తీసుకొని జ్యూస్ తీసుకొని ఇందులో యాడ్ చేసుకున్నాను. ఈ జాంగ్రీల్ని టర్న్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న షుగర్ సిరప్లోకి వీటిని షిఫ్ట్ చేసుకోవటమే. అంతే అండి. ఎంతో టేస్టీ అండ్ ఈజీ ప్రాసెస్లో మనకు తక్కువ టైంలోనే అయిపోయే రెసిపీ, స్వీట్ రెసిపీ జాంగ్రీ రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఫైనల్గా షుగర్ సిరప్లోకి 1 స్పూను ఇలాచి పౌడర్. థ్యాంక్స్.